ఇక్కడ ఐదో బహుమతి తోడా ఎంబ్రాయిడరీ శాలువా అని చూస్తున్నాము. ఇది ఎవరికి ఇచ్చారంటే అక్కడ పార్లమెంట్ అంటే జాతీయ అసెంబ్లీ యొక్క స్పీకర్కి అయితే ఇవ్వడం జరిగింది. ఆయన ఎవరు అంటే అజారెల్ ఎర్నెస్టాక్. అయితే నీలగిరి కొండల్లో తోడా తెగ అనేది ఉండడం జరుగుతుంది. ఈ తోడా తెగ ఈ తోడా ఎంబ్రాయిడరీ శాలువాలు కానీ తోడా ఎంబ్రాయిడరీకి సంబంధించి తయారైతే చేయడం జరుగుతుంది. అయితే ఇది ఏ విధంగా తయారు చేయబడింది అంటే తెల్లని నూరు వస్త్రం పైన ఎరుపు నలుపు దారాలతో చేసినటువంటి పుకూర్ ఎంబ్రాయిడరీ. ఇది ఏంటంటే పుకూర్ ఎంబ్రాయిడరీ. ఇది ఎట్లా చేశారు? తెలుపు నూరు వస్త్రం పైన ఎరుపు మరియు నలుపు దారాలతో చేయడం జరిగింది. ఈ తోడా తెగవారు ఎక్కడుంటారు? నీలగిరి కొండల్లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ స్టాటిక్ జీకేకి వచ్చేసరికి తోడా తెగ గురించి తెలుసుకున్నట్లయితే నీలగిరి పర్వతాల్లో, ఈ నీలగిరి పర్వతాలు ఎక్కడుంటాయి? తమిళనాడులో ఉండడం జరుగుతుంది. తమిళనాడులో ఈ నీలగిరి పర్వతాల్లో ఉన్నటువంటి హైయెస్ట్ పీక్ ఏంటిది? దొడబెట్ట. హైయెస్ట్ పీక్ దొడబెట్ట అని చెప్పుకోవచ్చు. ఈ నీలగిరి పర్వతాలు తమిళనాడులో ఉంటాయి కదా, ఈ నీలగిరి పర్వతాల్లో తోడా తెగ కూడా నివసించడం జరుగుతుంది. అయితే ఈ ఎంబ్రాయిడరీకి జిఐ ట్యాగ్ అనేది ఉండడం జరిగింది. ఏ ఎంబ్రాయిడ్? పుకూర్ ఎంబ్రాయిడర్ ఆర్ తోడా ఎంబ్రాయిడరీ అని కూడా అంటాము. దీనికి జిఐ ట్యాగ్ ఉంది.